హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సిప్ బాబ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. సో ఇలాంటి జాబ్స్ మనకి కావాలన్నమాట ఈ టైంలో, ఎందుకంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్. సో వెంటనే అప్లై చేసుకోండి. సో వెంటనే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది రావడం జరుగుతుంది. సో నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 రోజుల్లోనే మీరు జాయిన్ అవ్వాలన్నమాట. చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు నోటిఫికేషన్ మనకి సిప్ బాబ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ చూడండి, మేనేజర్ అకౌంటింగ్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో యుఎస్ఏలో ఉంటుందన్నమాట. యుఎస్ఏలో మనకి ఈ యొక్క కంపెనీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సిప్ బాబ్లో టీంలో సభ్యునిగా మీరు ప్రతినిధి సాధించగలిగే వాతావరణం నుండి ప్రయోజనం పొందుతారు. మీరు చేయగలిగిన ప్రదేశంగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మీ కెరీర్ కథను రాయండి. సో మేము గ్లోబల్ కామర్స్లోని కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తున్నాము, కాబట్టి మీ కెరీర్ను మెరుగుపరిచే కథను రాయడానికి మీకు అవకాశం ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. గ్లోబల్ ఇంపాక్ట్ మరియు గ్లోబల్ కనెక్షన్ని అనుభవించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సిప్ బాబ్లో మేము గ్లోబల్ కమ్యూనికేటివ్ సేవలో విభిన్న సంస్కృతులు మరియు దృక్కోణాల నుండి ప్రయోజనం పొందుతాం అనేసి చెప్పడం జరుగుతుంది. ఓనర్షిప్ మైండ్ సెట్తో ఎదగండి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. గొప్ప పారదర్శకత నుండి గొప్ప ఆవిష్కరణ వస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ మన బలాలు మరియు అవకాశాలను తెలుసుకొని సమ్మలిత మరియు పారదర్శక సంస్కృతిని కలిగి ఉన్నప్పుడు మేము మరింత స్థితిస్థాపకంగా మరియు మరింత సృజనాత్మకంగా ఉంటామనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సీరియస్గా వచ్చేసరికి మేనేజర్ అకౌంట్ అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ రోల్ అనమాట. సో స్థానం వచ్చేసరికి AZCACO FLGAKS KY IA ID IL IN MA ME MI MN MO NC ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇదైతే ఈ రాష్ట్రాల్లో మీకు అంటే ఈ షార్ట్ ఫామ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్రాల్లోనే ఎవరైతే నివసిస్తూ ఉంటున్నారో ఈ యొక్క రాష్ట్రాల్లో వాళ్ళకి రిమోట్ స్థానంగా మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట వర్క్ అనేది. సో నెక్స్ట్ పాత్ర వివరణ వచ్చేసరికి సిప్ బాబ్ ప్రపంచవ్యాప్తంగా త్వరితంగా స్కేల్ చేస్తుంది మరియు మా ఎదుగుతున్న అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ టీము మరియు ప్రాక్టీసులను రూపొందించడంలో సహాయపడడానికి మేము వినూత్నమైన మేనేజరు అకౌంటింగ్ను కోరుతున్నాము. మీరు అపూర్వమైన వృద్ధి కథనంలో భాగం కావాలని బిల్డర్ అయితే ఇది మీకోసం అద్భుతమైన తదుపరి దశ కావచ్చు. ప్రక్రియలను సెటప్ చేయడం, సామర్థ్యాలను సృష్టించడం మరియు డిపార్ట్మెంట్లోని అన్ని నివేదికలను వృత్తిపరమైన అభివృద్ధిలో రాబోయే సంవత్సరాల్లో ఘాతంక వృద్ధికి స్థానం కల్పించడంలో ఈ పాత్ర కీలకం ఉంటుంది అనేసి క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. మీరేం చేస్తారంటే ఈ యొక్క జాబ్లో సిప్ ఖర్చు మరియు మా సిప్ బాబ్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ SFN అనమాట భాగస్వాములను సంబంధించిన రోజువారీ అకౌంటింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సిస్టంలో అంతటా సామర్థ్యాలు మరియు క్రాస్ టీమ్ జ్ఞానాన్ని అందించడానికి కార్యకలాపాలు రవాణా మరియు డేటా మరియు IT బృందాలతో నేరుగా సహకరించే విధంగా ఉండాలి. సరైన అకౌంటింగ్ విధానాలు మరియు ప్రక్రియలను ఏర్పాటు చేయడం మరియు అమలు చేయడం అనేది ఉండాలి. సో అకౌంటింగ్ అంతర్గత నియంత్రణ వాతావరణాన్ని నిర్వహించే విధంగా మరియు నియంత్రణలు ప్రభావవంతంగా మరియు రూపొందించబడిన విధంగా పనిచేస్తుందని నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే
ప్రక్రియ అసమర్థతలను గుర్తించడం, సమర్థవంతమైన ప్రక్రియ లేదా సిస్టంల ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేయడం మరియు ప్రక్రియ లేదా సిస్టమ్ మార్పుల అమలును సులభతరం చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. అన్ని ప్రత్యక్ష నివేదికలను ఉద్యోగ శిక్షణ మరియు వృత్తిపరమైన అభివృద్ధిని సులభతరం చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. అకౌంటింగ్కి సంబంధించిన బాహ్య అంతర్గత ఆడిట్ అభ్యర్థులను ప్రక్రియకు మద్దతు ఇచ్చే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే కేటాయించిన ఇతర ఉద్యోగ సంబంధిత విధులు మరియు ప్రాజెక్టులను నిర్వహించగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మీరు చేయవలసిన వర్క్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు టేబుల్కి ఏం తీసుకొస్తారంటే ఫైనాన్స్ లేదా అకౌంటింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సిపిఏ ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. 5 నుండి 10 సంవత్సరాల వరకు అకౌంటింగ్ అనుభవం అనేది చాలా అవసరం. సో యుఎస్ గ్యాప్ మరియు సాంకేతిక జ్ఞాపకాలకు రాయగలిగే సామర్థ్యం అనేది పటిష్టమైన జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. సో లుకప్లు అలాగే సుమిఫ్లు మరియు పీవోట్ టేబుల్తో సహా అధునాతన ఎక్సెల్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు సంస్థ నైపుణ్యాలు చాలా అవసరం. సో యాక్చువల్ అకౌంటింగ్ పద్ధతుల పరిజ్ఞానం, అకౌంటింగ్ విధానాలు నిర్వహించడంలో నైపుణ్యం, ఖచ్చితమైన రికార్డులను సిద్ధం చేయడం మరియు నిర్వహించడం, అలాగే ఆర్థిక నివేదికలను కంపైల్ చేయడం మరియు సిద్ధం చేయడం అనేది చాలా అవసరం. అలాగే ఫైనాన్షియల్ రిపోర్టులను కంపైల్ చేయగలిగే మరియు సమర్పించగల సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ నెట్స్యూట్ అకౌంటింగ్ సిస్టంతో అనుభవం అనేది ఒక ప్లస్ అనమాట. సో గడువులను తీర్చగల సామర్థ్యంతో మరియు సమయ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించే విధంగా చేసుకోవాలి. ఉత్సాహంగా అనుకూలతో సవాళ్ళను ఎదగడానికి అవకాశంగా చూసుకునే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్గీకరణ, మినహాయింపు, అలాగే దీనికి నివేదికలు డైరెక్టర్ అండ్ కంట్రోలర్ అని ఇవ్వడం జరిగింది. పెరుకులు అండ్ ప్రయోజనాలు చూసుకుంటే మనకైతే ఏమేమి ఉంటాయంటే మెడికల్, అలాగే డెంటల్, విజన్ అండ్ బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చెల్లింపు ప్రస్తుతి అనమాట, తల్లిదండ్రుల సెలవు కార్యక్రమం అనేది ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టైమ్ అండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అలాగే పెయిడ్ సిక్ లీవ్ అండ్ పెయిడ్ ఎమర్జెన్సీ లీవ్ అనేసి ఉంటుందన్నమాట. తేలియాడే సెలవులు 2 రోజులు అయితే ఉంటాయి సంవత్సరానికి. సో అలాగే వెల్నెస్ డేస్ అంటే ఒకరోజు త్రైమస్, అలాగే 401k మ్యాచ్ అనేది ఉంటుంది. అలాగే పోటీ జీతం, పనితీరు బోనస్ అనేది ఉంటుంది. అలాగే స్వల్పకాలిక వైకల్యం వంటి వివిధ రకాల స్వచ్ఛంద ప్రయోజనాలు అనేవి ఉంటాయి. రెఫరల్ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో సరదా సంస్కృతి అనేది ఉంటుంది, అంటే ఆటపాటలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో సిబ్మాబ్లో పారదర్శకత విశ్వసిస్తుంది, అయితే పనితీరు కోసం చెల్లింపు విధానం పోటీ మొత్తం పరిహారం ప్యాకేజీని అందిస్తుంది. ఈ స్థానానికి అంచనా వేయడానికి బేస్ పే రేంజ్ వచ్చేసరికి మొత్తం కలిపి మీకైతే $92,400 నుంచి $1,54,000 అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఉద్యోగానికి సంబంధించిన సాంకేతిక అవసరాలను మించిన అనుభవం మరియు ప్రతిభతో ప్రజలు వస్తారని మేము గుర్తించాము. సో మీ అనుభవం మీరు ఇక్కడ జాబితా చేసిన దానికి దగ్గరగా ఉన్నట్లయితే దయచేసి దరఖాస్తు చేయడం గురించి ఆలోచించండి. అభిరుచితో కూడిన అనుభవం మరియు నైపుణ్యాలు వైవిధ్యం ఆవిష్కరణకు మరియు శ్రేష్టతకు కీలకం కాబట్టి మా స్థానాలకు దరఖాస్తు చేసుకోమని మేము అన్ని నేపథ్యాల వ్యక్తులను ప్రోత్సహిస్తాము అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా, పైకి స్క్రోల్ చేసుకొని ఉంటుందన్నమాట, వెళ్తే ఉంటుంది. సో మీకైతే దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, అలాగే ఫోన్ నెంబరు, మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేయండి. అలాగే కవర్ లెటర్ కూడా యాడ్ చేయండి. అది కూడా పీడిఎఫ్ రూపంలో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ అప్లోడ్ చేయొచ్చు అనమాట, ఈ రెండు కూడా. సో మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది ఎంచుకోండి. అలాగే డిగ్రీ ఏం చేస్తారు అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు 18 సంవత్సరాలు నిండాయా లేదా అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం పేరేటి, ప్రస్తుతం కంపెనీ పేరు, అంటే మీరు ఒకవేళ ఇదివరకు కంపెనీలో పనిచేస్తుంటే ఆ యొక్క కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. సో అలాగే అక్కడ ఉద్యోగ అర్హత ఏమిటి అనేది కూడా ఇవ్వరండి. సో మీ యొక్క చిరునామా, మీ యొక్క నగరము, అలాగే దయచేసి మీరు నివసిస్తున్న రాష్ట్రాన్ని కూడా
మీరు నమోదు చేయాలన్నమాట, ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా. సో మీ యొక్క పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. దయచేసి మీరు నివసిస్తున్న దేశాన్ని కూడా ఎంటర్ చేయండి. మీరు కోరుతున్న జీతం ఎంత, అంటే మనం కోరుకున్న జీతం ఎంత అనేది కూడా ఎంటర్ చేయండి. మీరు కోరుకున్న ప్రారంభం తేదీ ఏమిటి అంటే మీరు ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలనేసి అనుకుంటున్నారో అది కూడా. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వండి. అలాగే వెబ్సైట్, పోర్ట్ఫోలియో ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ఉద్యోగం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అనేసి అడుగుతుంది. సో మీరు యూట్యూబ్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. సిబ్బాబ్ గురించి మీరు ఎలా విన్నారు అనేది కూడా ఇక్కడ రాయాలన్నమాట. సో మీరు మీకు మీ సిపిఏ లేదా ఉన్నత స్థాయి ప్రొఫైల్ డిగ్రీ ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుంది. సో ఎస్ అని చెప్పేసి మీకైతే ఏమున్నాయో అవి మెన్షన్ చేయండి. మీరు ఇంతకుముందు జట్టును నిర్వహించారా అనేది అడుగుతుంది. సో మీరు నిర్వహించగలిగి ఉంటే సో వెంటనే ఎంటర్ చేయండి. మీరు ఆర్థిక ముగింపు, నెల ముగింపు, సంవత్సరం ముగింపు నిర్వహించారా లేదా అనేసి అడుగుతుంది. అది కూడా మీకుంటే ఎంటర్ చేయండి. అలాగే మీరు పెద్ద పబ్లిక్ అకౌంటింగ్ సంస్థలో అనుభవం ఉందా లేదా అనేసి అడుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళు కాబట్టి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరైతే డైరెక్ట్గా ఇక్కడైతే మీరు లాస్ట్లో మీకు దరఖాస్తును సమర్పించండి అని ఉంది కదా. సో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా దరఖాస్తును సమర్పించండి, క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఆన్సర్ చేసి దరఖాస్తు సమర్పించండి అని దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు వేచి చూడాలన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి మీకైతే స్క్రోల్ చేసుకొని పైకి వెళ్ళిపోయాము. సో మిగతావన్నీ కూడా చాలా కష్టం కాబట్టి సో మీకైతే అవి వివరించడం జరిగింది. సో ఇవన్నీ సింపుల్ కాబట్టి మీరు ఆన్సర్ చేసి వచ్చు అనమాట ఈజీగా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.